వరలక్ష్మి పూజ వస్తుంది కదా. వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నవరాత్రుల్లో కూడా ఎంతో స్పెషల్గా చేసే కట్టె పొంగలి అంటాం కదా. ఆ కట్టె పొంగలి పొద్దున్న హడావిడిలో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒక చిన్న గ్లాస్తో అయితే నేను ప్రసాదానికి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. మీరు ఏదైనా మెజర్మెంట్కి తీసుకుంటే అదే గ్లాస్తో కొలుచుకోండి. ఒక గ్లాస్ రైస్ అయితే 1/4 అంటే కొంచెం తక్కువగా మనం పెసరపప్పు అనేది వేసుకోవాలి. ఈ రెండు శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో మనకి కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ప్రసాదం మనం కానీ కట్టె పొంగలు కానీ పప్పు వండేటప్పుడు గట్టిగా అయిపోతుంది కదా. అందుకని చెప్పి కొంచెం జారుగా రావడం కోసం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. రైస్ పెట్టినప్పుడు 1కి 2 వాటర్ వేస్తాం నార్మల్గా అయితే. అది పప్పు కూడా వేసాం కాబట్టి 2 4 అవుతుంది. మొత్తం 4 గ్లాసులు వాటర్. కానీ మనకి జారుగా రావాలి కాబట్టి ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు. ప్రసాదం కాబట్టి పసుపు వేసాను. ఇది చాలామంది టిఫిన్గా కూడా చేసుకుంటారు. అలాంటప్పుడు మీరు పసుపు స్కిప్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. కొంచెం చిటికెడు మాత్రమే వేసుకోండి. తర్వాత మిరియాలు ఒక 1/2 టీ స్పూన్ అనమాట మిరియాలు కూడా వేసుకున్నాను నేను. మిరియాలు చాలామంది తాలింపు వేసేటప్పుడు వేస్తారు, కానీ నేనైతే ఇలా రైస్తో పాటు వేసేస్తాను. అలాగే చిటికెడు ఇంగువ వేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, అరుగుదలకి కూడా చాలా మంచిది. ఇది మొత్తం మనం 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్నప్పుడే మనకి సాఫ్ట్గా వస్తుంది రైస్, పప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది అనమాట. అలా ఉడికిన దాంట్లోకి మనం తాలింపు అనేది వేసుకోవాలి. దానికి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు ఇవి కామన్గా తాలింపులు తీసుకుంటాం కదా. అలాగనే పచ్చిమిరపకాయలు తింటాము పర్వాలేదు అనుకుంటే కనుక చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. లేదు చిన్నపిల్లలు పెడతాము అనుకుంటే కనుక ఇలాగ చీలికలు చేసుకుంటే సరిపోతుంది. కారం అనేది ఆయిల్లోకి దిగిపోతుంది అనమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. చిన్నగా కట్ చేస్తే పిల్లలు తినరనమాట. దానికోసం అని చెప్పి మెత్తగా ఉడికిపోయింది చూసారా. మనం కలపగా కొంచెం జారుగా కూడా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే తాలింపు వేసేసుకునే ముందు మనకి ఇంకా జారుగా రావాలి. ముందే వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ అలా వేస్తే కుక్ చేసేటప్పుడు కుక్కర్లోంచి వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది, రైస్ కుక్ అవ్వదు. అందుకని దించిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ మళ్ళీ వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళు వేసుకొని మనం కలుపుకుంటే మనకి జారుగా ఉంటుంది. తినేటప్పుడు ప్రసాదం అంతా పూజ అంతా అయిన తర్వాత తింటాం కదా, అప్పుడు బిగిసిపోయినా కూడా మీరు కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే మంచిగా జారుగా ఉంటుంది. టేస్ట్ అయితే ఏమీ మారదు. ఒకవేళ ఉప్పు ఏదైనా తక్కువైనా కూడా ఇప్పుడు హాట్ వాటర్ వేసాం కదా, అలా హాట్ వాటర్లో ఉప్పు వేసుకొని దాంతోపాటు మీరు కలుపుకోవచ్చు అనమాట. మొత్తంగా నెయ్యితో ఇష్టంగా తినేవాళ్ళు నెయ్యితోనే తాలింపు వేసుకోవచ్చు. నేనైతే సగం నెయ్యి సగం నూనె మొత్తం 4 స్పూన్లు వేసాను. దాంట్లో మనం తీసుకున్న జీడిపప్పు ఫస్ట్ దోరగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత దాంట్లో మనం తీసుకున్న తాలింపు సరుకులన్నీ కూడా వేయించేసుకొని పచ్చిమిరపకాయలు కలర్ అనేది మారుతుంది, అలా మారేంత వరకు కూడా వేయించుకోవాలి. వేయించిన తర్వాతనే మనం దీన్ని పొంగల్ ఆల్రెడీ వండేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి. మన ఛానల్లో ఇంకా చాలా మంచి రెసిపీలు ఉన్నాయి. ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు చాలామంది. కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. అలాగే హై పాయింట్స్ వచ్చినాయి, అవి ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. హై పాయింట్స్ ఇవ్వండి అబ్బా. వరలక్ష్మి పూజకి అలాగే నవరాత్రుల టైంలో కూడా ఈ కట్టె పొంగల్ అనేది అమ్మవారికి చాలా విశేషంగా సమర్పిస్తూ ఉంటారు. చాలా మంచిది కూడా ప్రసాదం. అలాగే మేము తమిళనాడులో ఉంటాం కాబట్టి తమిళనాడు ఫేమస్ పొంగల్ అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇలా నేను చెప్పిన డైరెక్షన్లో ఒకసారి ట్రై చేయండి. బాగా వచ్చిందా లేదా మీరు కామెంట్స్ కూడా చేసి చెప్పండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తాలింపు చూస్తారా, దోరగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, హైలో పెట్టద్దు. హైలో పెట్టారంటే టేస్ట్ రాదు, మాడిపోతాయి. మాడిపోయిందంటే కనుక పొంగల్ మొత్తం కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని దీన్ని మొత్తం కూడా మనం రెడీ చేసుకున్న పొంగల్లో వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చాలా బాగా టేస్టీగా కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోయింది. కనిపిస్తుంది కదా చూసేటప్పుడు ఎంత చక్కగా ఉందో, నోరు ఊరుతుంది. ఈ రకంగా మీరు చేశారంటే కొలతలు కూడా నేను చెప్పిన డైరెక్షన్లో ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఖచ్చితంగా వస్తుంది. నెయ్యి ఇంకా ఎక్కువ వేసుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎక్కువ వేసుకుంటే కూడా నెయ్యి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మాకేంటంటే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేస్ట్ చేశాను, మా వాళ్ళు అలాగే తింటారు కాబట్టి. కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. వరలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు చాలామంది డెకరేషన్ చేస్తూ ఉంటారు కదా, అమ్మవారికి చీర కట్టడం అనేది. సింపుల్గా ఎలా కట్టాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడాలనుకుంటే కనుక లింక్ పోస్ట్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి.
మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.